నమస్తే నేను జ్యోత్స్న. కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో కవిత స్పీడ్ పెంచారా? కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే పార్టీ కోసం పనిచేసేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు అని తెలుస్తోంది. గత 2 నెలల వ్యవధిలో 2 సార్లు హైదరాబాద్ కు వచ్చి పీకే కవితను కలిశారు. ఇటీవల 5 రోజుల పాటు పీకేతో సమావేశమైన కవిత ప్రజలు తమ పార్టీని ఓన్ చేసుకోవడం, ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే అంశంపై పీకేతో సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. ఇక ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీని పెడతానని ప్రకటించిన కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారా? పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసిన కవిత తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయి నూతన పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మనకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, స్పీడ్ పెంచారు, దీనికోసమే ఎన్నికల వ్యూహకర్త అటు ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు అన్నటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మీ దగ్గరటువంటి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఏ అంశాలపై కవిత ఫోకస్ తో ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది? వివరాలు ఎలా ఉన్నాయి? జోష్న, సంక్రాంతి సెలవుల సందర్భంలో కూడా సంక్రాంతికి సంబంధించి 5 రోజుల పాటు కూడా ఆ కవిత తన ఫామ్ హౌస్ కూడా వెళ్ళారు. ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ ఆ కవిత కూడా పీకేతో కూడా భేటీ అయినట్టు కూడా ఆ సమాచారం. దాదాపు 5 రోజుల పాటు కూడా కవిత ఆ పీకేతో కూడా భేటీ అయిందని చెప్పేసి కూడా ఇప్పటివరకే జాగృతికి సంబంధించిన ఆ నేతలు అయితే చెప్తున్నారని చెప్పుకోవచ్చు. కవిత పీకేతో సమావేశమైన సందర్భంలో కూడా గతంలో ఆ స్ట్రాటజీగా పనిచేసినప్పుడు మాత్రం ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించినంతవరకు మాత్రం ఏ విధంగా కూడా ఆ ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. మరోసారి కూడా తెలంగాణలో ఆ జాగృతి జనం బాట పేరు మీద కూడా ఇప్పటివరకే ఆ జిల్లాలో కూడా పర్యటిస్తున్న సందర్భంలో మాత్రం నియోజకవర్గాల వారికి కూడా ఆ సమస్యలు కూడా మా దృష్టికి వస్తున్నాయి అంటూ కూడా కవిత పదే చెప్తూ కూడా వస్తుంది. ఇదే సమయంలో మాత్రం కవితకు సంబంధించి కూడా ఏ విధంగా అడుగులు వేయాలి అనే దానిపైన కూడా పీకే కూడా కొన్ని సూచనలు చేసినట్టు కూడా ఆ సమాచారం. ఇప్పటివరకే జాగృతికి సంబంధించినందుకు మొత్తం 50 కమిటీలు కూడా వేశారు. కొత్త పార్టీకి సంబంధించి కూడా కొత్త పార్టీ పెడితే మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా ఆ పోటీ చేయాలి, కొత్త పార్టీకి సంబంధించిన దానిపైన కూడా శాసన మండలిలో ఆ కవిత ప్రసంగించి అక్కడ తన రాజీనామాకు సంబంధించి కూడా రాజీనామా ఆమోదించాలని చెప్పిన తర్వాత కూడా ఆ గన్ పార్క్ వద్దకు కవిత వచ్చారు. కవిత అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం యువత అదేవిధంగా మహిళల కోసం ఆ కొత్త పార్టీ కూడా తెలంగాణలో రాబోతుంది. తెలంగాణ జాగృతికి సంబంధించిన మాత్రం అదే పేరు మీద పార్టీ ఉంటుందా, లేదంటే కొత్త పార్టీ ఇంకేమైనా ప్రకటిస్తారనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఇదే సమయంలో మాత్రం కవిత ఇప్పటికే పీకేతో కూడా ఆ భేటీ కావడం పట్ల కూడా భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గతంలో 2019 సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పీకే టీం కూడా పనిచేసింది. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి రావడానికి మాత్రం అప్పుడు పనిచేసింది. దాని తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి కూడా పీకే టీం కూడా పనిచేసింది. పనిచేసిన సమయంలో మాత్రం తెలంగాణలో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓడిపోయింది. దాని తర్వాత బీహార్ ఎన్నికల కంటే ముందు కూడా ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ పొలిటికల్ పార్టీ పెట్టి మాత్రం ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని చెప్పేసి కూడా అక్కడ చెప్పారు. కానీ పోటీకి కూడా దూరంగా ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. దాంతోపాటుగా బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడ వెళ్ళి మాత్రం ప్రచారం చేసే సమయంలో మాత్రం తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రేవంత్ రెడ్డిని కూడా ఓడగొడతాను అంటూ కూడా అప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా ప్రకటించారు. దాని తర్వాత మాత్రం తెలంగాణలో మాత్రం ప్రశాంత్ కిషోర్ టీము ఎవరితో కలిసి పనిచేయబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే గతంలో జరిగింది. కానీ తాజాగా మాత్రం కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయిన తర్వాత మాత్రం తెలంగాణలో మాత్రం కవిత పెట్టబోయే పార్టీకి సంబంధించిన మాత్రం పలు సూచనలు చేసినట్టు కూడా ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది. పొలిటికల్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఏ పేరు ఉండబోతుంది. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ టీం మాత్రం అన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాత మాత్రం కవిత పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఎలాంటి విషయాలు కూడా అన్నటువంటి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒక 10 మంది ఎమ్మెల్యేల వరకు టచ్ లో ఉన్నారు అంటున్నారు. బట్ బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఏమో ముఖ్యంగా మెయిన్ లీడర్స్ కన్నా కూడా కార్యకర్తల మేబీ ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు ఇవి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎటువంటి వర్షన్ వినిపిస్తోంది? కవిత వెంట ఎవరైనా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే మహిళలు యువత ఈ అంశాలతోనే ముందుకెళ్తూ ప్రజల నుంచే నేతలను ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉంటాయా? పార్టీ పెడితే ఎలా ముందుకెళ్లేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇప్పటికే జాగృతి జనం బాటతో కవిత జనాల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎవరైనా నేతలు కవిత వెంట నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్ జోష్న, మీరు అన్నట్టుగా కూడా కవిత ఎప్పుడైతే తన తండ్రికి రాసిన లేఖ
ఆ భేటీకి లీక్ అయిందో, లీక్ అయిన తర్వాత మాత్రం వరుసగా కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా ఆ టార్గెట్ చేస్తూ కూడా కవిత గతం నుంచి వచ్చారు. ఆ వచ్చిన సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా మంది కూడా నాతో టచ్లో ఉన్నారు అంటూ కూడా కవిత గతంలో కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపించింది. తాజాగా కూడా కవితతో చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు టచ్లో ఉన్నారు అంటూ కూడా ఇప్పటివరకే జాగృతి నేతలు అయితే పదే పదే చెప్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ కవిత ఫ్యూచర్లో పెట్టబోయే పార్టీకి సంబంధించిన మాత్రం పార్టీ ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న నేపథ్యంలో మాత్రం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ఆ టచ్లో ఉంటే కవిత మాత్రం పార్టీ పెట్టిన తర్వాత మాత్రం కవిత వెంట వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవితకు సంబంధించిన మాత్రం ఆ గతంలో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మాత్రం తన తండ్రికి రాసిన ఆ లేఖ లీక్ అయిన తర్వాత మాత్రం తన కార్యాలయంలో కూడా కవిత ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమయంలో కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు నాతో టచ్లో ఉన్నారు, నాతో నడవడానికి కూడా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా గతంలో కవిత కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయిన తర్వాత మాత్రం బహిరంగంగా అంటే అందరికీ తెలిసే విధంగా కూడా కవిత దగ్గరికి వెళ్ళి మాత్రం ఎవరు కూడా సమావేశం అయితే నిర్వహించలేదు. కానీ నాతో టచ్లో ఉన్నారంటే కూడా కవిత మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం కవిత ఆ కొత్త పార్టీకి సంబంధించిన మాత్రం తెలంగాణలో మాత్రం ఒక కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉంది. కొత్త పార్టీ వస్తే మాత్రం యువత అదేవిధంగా ఆ మహిళలను ఆకర్షించే విధంగా మాత్రం కొత్త పార్టీ అవసరం ఉంటుందనే దానిపై కూడా కవిత కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఏ విధంగా ఆ కవిత అడుగులు ఉండబోతున్నాయనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. చూసిన ఓకే, రైట్ ప్రవీణ్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.